ఈ దినవాక్య ధ్యానాంశము క్రియలు లేనిది క్రైస్తవ్యమా. అతడు దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి స్కాట్లాండ్ దేశంలో గల ఓ నది అవతలి ఒడ్డునున్న వారిని యువతలున్న వారిని అవతలకు తన పడవలో చేరవేయటమే అతని దినచర్య. అతని పడవలో అనుదినము ప్రయాణించే వారిలో క్రియలు లేని క్రైస్తవులు ఎక్కువ శాతం ఉండేవారు. వారి మాటలకు వారి చేతలకు ఏమాత్రం పొంతన ఉండేది కాదు. క్రియలు లేని విశ్వాసం కేవలం మృతమని యాకోబు పత్రిక 2:20 బైబిల్ సెలవిస్తుంటే పైకి భక్తిపరులుగా కనిపిస్తూ లోపల దేవుని శక్తిని, ఆయన చిత్తాన్ని, హృదయశుద్ధిని ఆశించని వారి జీవితాలు చూసిన పడవ నడిపే పెద్దాయన తనలో తాను చాలా నొచ్చుకునేవాడట. వారికి బోధిద్దామంటే అతడు బోధకుడు కాదు, సంఘ కాపరి కాదు గనుక తనకు తెలిసిన పద్ధతిలో క్రియలు లేని క్రైస్తవ్యం వ్యర్థమని ఈ రీతిగా తెలియచేశాను. తన పడవలో గల 2 తెడ్డులపై 2 పేర్లు వ్రాసాను. ఒక తెడ్డుపై విశ్వాసం అని, మరో తెడ్డుపై క్రియలు అనే పేరు వ్రాసాను. ఆ రోజు యథావిధిగా తమ ఉద్యోగాల నిమిత్తము అవతల ఒడ్డుకు త్వరగా చేరాలని ఆశపడుతూ పడవ ఎక్కిన నామకార్థ క్రైస్తవులకు బుద్ధి రావాలని విశ్వాసం అనే తెడ్డు తీసుకుని ఒకవైపే తెడ్డు వేయటం మొదలుపెట్టాడు. పడవ ముందుకు సాగటం మాని ఉన్న చోటనే గిరగిరా రౌండ్లు తిరగటం మొదలుపెట్టింది. అది చూసిన ఆ నామకార్థ క్రైస్తవులు క్రియలు అనే తెడ్డు వేయమని అడిగారట. ఆ పెద్ద ఆయన క్రియలనే తెడ్డు తీసుకుని తెడ్డు వేయటం మొదలు పెడితే అది కూడా ఆ పడవ ముందుకు సాగక ఉన్న చోటనే చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది. ఎంతకీ పడవ ముందుకు సాగపోయేసరికి ఇదంతా గమనిస్తున్న ఓ ముసలాయన పడవను నడిపే పెద్దాయనను చూచి, అయ్యో, ఎడమవైపు లేక కుడివైపు ఒక తెడ్డు వేస్తూ ముందుకు సాగాలనుకోవటం ఒట్టి అవివేకం, అది పిచ్చి పని. తలకాయ ఉన్నవాడు ఎవడు ఒక తెడ్డుతో పడవ నడపడు. నువ్వు మధ్యలో కూర్చుని 2 చేతుల్లో 2 తెడ్డులను సమానముగా కదిలిస్తే అప్పుడే ముందుకు సాగుతాం, అద్దరికి చేరతాం అని అంటుండగానే ఆ పడవ నడిపే పెద్దాయన అదే నేను చెప్పాలనుకుంటుంది. అందుకే ఈ 2 తెడ్డులకు విశ్వాసం, క్రియలు అనే పేరు పెట్టింది. చాలామంది క్రియలు లేకుండా కేవలం దేవుని నమ్ముకుంటే చాలు, మనం ఎలా జీవించినా చర్చికి క్రమము తప్పకుండా వెళ్ళి చందా వేస్తే పరలోకానికి వెళ్ళిపోతామని నమ్మే అవివేకులు ఉన్నారు. అలాగే దేవుని నమ్మకపోయినా మంచి పనులు చేస్తే, తోటివానికి సహాయపడితే, పేదవారికి దానా ధర్మాలు చేస్తే మోక్షం వస్తుందని నమ్మే అమాయకులు ఉన్నారు. వారి కళ్ళు తెరిపించాలనే తెడ్డులకు విశ్వాసము, క్రియలు అని పేరు పెట్టాను. ఎప్పుడైతే ఆ రెండింటి మధ్య కూర్చొని సమానముగా విశ్వాసము, క్రియలు సరిజోడుగా కదుపుతామో అప్పుడే పడవ ముందుకు సాగి సురక్షితంగా గమ్యానికి చేరుతుందని చెబుతుండగానే అనేక మంది కళ్ళు తెరవబడింది. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రియలు లేని విశ్వాసము, ఆత్మీయత, భక్తి, ప్రార్థన, సాక్ష్యము కేవలము వ్యర్థం, మృతము. క్రైస్తవుడంటే క్రీస్తును పోలి నడుచుకునేవాడు అని తెలిసి కూడా పరిశుద్ధంగాను ప్రత్యేకించబడిన వాడుగాను జీవించకుండా మేము దేవుని నమ్ముకున్నామని, మేము పుట్టుకతోనే క్రైస్తవులమనే భ్రమతో విశ్వాసం అనే తెడ్డును ఊపుతూ ఉంటే నువ్వు ఎట్టి ఆత్మీయ స్థితిలో, పతనావస్థితిలో ఉన్నావో అట్టి స్థితిలోనే తిరుగులాడుతూ ఉంటావు. నీ జీవితంలో, ఆత్మీయతలో, ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి కనిపించదు. ఎక్కడ చూసినా గొంగలి అక్కడే ఉన్నట్లు నువ్వు 20 సంవత్సరాల క్రితం లేదా 10 సంవత్సరాల క్రితం ఎట్టి ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నావో అట్టి స్థితినే కలిగి ఉంటావు, కానీ అద్దరికి మాత్రం చేరలేవు. నువ్వు ఈ లోకమనే ఈ ఒడ్డును విడిచి పరలోకమనే అవతలి ఒడ్డుకు చేరాలంటే నీవు విశ్వాసము మరియు క్రియలు కలిగిన జీవితాన్ని స్వతంత్రించుకో. ఎలా జీవించినా పర్వాలేదు, దేవుణ్ణి నమ్ముకుంటే చాలు అనే భ్రమ మరియు మూఢనమ్మకాన్ని విడిచి క్రీస్తు మన కొరకు విడిచి వెళ్ళిన అడుగు జాడల్లో నడుచుకుంటూ అద్దరికి చేరుకో. 1 పేతురు 2:21
దేవుడి తన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.